టీడీపీ కంచుకోటలో ఆ ఎమ్మెల్యేకు కాళ్ల కింద భూమి కదులుతోందా? ఆ సంగతిని ఆయన గమనించలేకపోతున్నారా? హ్యాట్రిక్ గెలుపు అందించిన సన్నిహితులే పక్క పార్టీతో పోల్చుకుని మరీ సణుగుడు మొదలుపెట్టారా? రాను రాను ఆ డిస్కషన్స్ పెరిగిపోయి సీటు కిందకి నీళ్లొచ్చే ప్రమాదం ఉందా? ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో సొంత కేడర్ రివర్స్ ఆలోచన చేస్తోంది? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి ఓ నియోజకవర్గంలో గట్టి పట్టుంటే ఫలానా పార్టీకి అది కంచుకోట అనడం కామన్. ఆ కోణంలో ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటే కాదు, అంతకు మించి ఇక్కడ ఎన్నిక ఏదైనా గెలుపు తెలుగుదేశం పార్టీదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగతా అన్ని ఎన్నికల్లో సైకిల్ దిహావా. ఇచ్చాపురంలో ఖాతా తెరిచేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవ్వలేదు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారాయన. పార్టీకి అంత బలం ఉన్న చోట ఇప్పుడు బెందాళం సరిగా వ్యవహరించడం లేదని, ఆయన తీరుతోనే బలహీనపడే ప్రమాదం ఉందని సొంత కేడరే మాట్లాడేసుకుంటోంది. స్వప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు ఆయనకి ఏమాత్రం పట్టడం లేదంటూ ఇంటర్నల్ గా మండిపడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. దశాబ్దాలుగా ఆయన వెంట నడుస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని, పదవులు లేకుండా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలా ఎన్నేళ్లను తిరుగుతామంటూ పెదవి విరుస్తున్నారు స్థానిక సంస్థల నాయకులు. అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి వచ్చిన పోస్టులను కూడా ఉదహరిస్తున్నారు. ఆ పార్టీని గెలిపించకున్నా నియోజకవర్గానికి మంచి పదవులు దక్కాయని, అప్పుడు లోకల్గా అభివృద్ధిని చూశామని, ఆ సంగతిని బెందాళం అశోక్ మర్చిపోతే ఎలాగంటూ మండిపడుతున్నారు తమ్ముళ్లు. వైసీపీ హయాంలో ఇచ్చాపురం సెగ్మెంట్కు పట్టం కట్టింది. పార్టీ నేత పిరియా సాయిరాజ్ భార్య జయలక్ష్మికి జడ్పీ చైర్పర్సన్ పదవి దక్కింది. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన నత్తు రామారావును ఎమ్మెల్సీగా, రెడ్డికితో పాటు ఇతర సామాజిక వర్గాల నాయకులను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్స్ చైర్మన్గా నియమించారు. గ్రూపు కొట్లాటలతో నియోజకవర్గ పార్టీ ఇబ్బంది పడుతున్నా లోకల్ లీడర్స్కు పదవుల విషయంలో మంచి ప్రాధాన్యత దక్కింది. సరిగ్గా ఇదే ఇప్పుడు బెందాళం అశోక్కు నెగిటివ్ అవుతోంది. నియోజకవర్గ ప్రజలు ఆదరించకున్నా ఇచ్చాపురం నేతలను ఆ స్థాయిలో పదవులు వరిస్తే వరుసగా గెలిపిస్తున్నా మీరు ఎన్ని పోస్టులు ఇప్పించగలుగుతున్నారంటూ అశోక్ను నిలదీస్తున్నారు స్థానిక టీడీపీ నాయకులు. అలాగే మెల్లిగా పార్టీలో లోకలొకలు బయటపడుతున్నాయట. వరుసగా గెలుస్తున్న బెందాళం అశోక్ తమను ఎదగనీయటం లేదంటూ వాపోతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. అదే ఊపులో 3 సార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాలుండగా ఉద్దానం, కిడ్నీ సమస్యలు ఇక్కడ అసలైన సవాల్. వీటి పరిష్కారం దిశగా వైసీపీ హయాంలో అడుగులు పడ్డాయి. డయాలసిస్ కేంద్రాల పెంపు, బాధితులకు 10,000 పింఛన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్లతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు లాంటివి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వీటి వల్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు ద్వితీయ శ్రేణి నేతలకు మంచి గుర్తింపు దక్కిందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. మరి దశాబ్దాలుగా పార్టీని, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ను నమ్ముకుంటే మాకేం ఒరిగిందన్నది ఇచ్చాపురం తమ్ముళ్ల క్వశ్చన్. ఇంటర్నల్ మీటింగ్స్లో లోకల్ తెలుగుదేశం నాయకులు ఇప్పుడు దీని గురించే చర్చించేసుకుంటున్నారట. వైసీపీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కిందని, ఇప్పుడు మన ప్రభుత్వంలో మనకేం ఒరుగుతోందన్నది ఇచ్చాపురం టీడీపీ నాయకుల అంతర్మథనం. ఈ చర్చలు ఇప్పుడు గ్రామస్థాయికి చేరడం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గుండెల్లో గుబులు రేపుతోందని అంటున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు గమనిస్తారా, లేక ఇలాగే ఉంటూ రేపు తమ సీటు కిందకి నీళ్లు తెచ్చుకుంటారా అన్నది ఆయనే తేల్చుకోవాలంటున్నారు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు.